అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యూఆర్ స్టోరీస్. ఈరోజు కథ రోమియో. అబ్బాయి చాలా బాగున్నాడండి. అవును వసు, అతని క్యారెక్టర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి సంబంధం కుదుర్చుకుందాం. సరేనండి, పంతులు గారితో మాట్లాడి మంచి రోజు చూసుకొని వెళ్దాం. సరే డాడ్. కానీ అఖిల, నువ్వేంటే మాకు తెలియకుండా ఇంత నడిపించావా అంటుంటే ఏం మాట్లాడాలో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంది. ఏంటి అలా చూస్తున్నావు? ప్రేమించేటప్పుడు పేరెంట్స్ గుర్తురారు కదా, పెళ్ళికి మాత్రం మా పర్మిషన్ కావాలి అంటుంటే, మిమ్మల్ని కాదని నేను పెళ్లి చేసుకోలేదు కదా మామ్ అంటుంటే, సరే సర్లే, అందుకే ఒప్పుకున్నాం, లేకపోతే ఇంటి నుండి గెట్ అవుట్ అనేదాన్ని అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది వసుంధర. మూది తిప్పుకుంటూ, మమ్మీ ఎప్పుడూ ఇంతే అంటూ లోపలికి వెళ్తుంటే ఆమె చెయ్యి పట్టి లాగింది భూమి. ఏంటి మరదలా, మాకు తెలియకుండానే మా అన్నయ్యని చూసుకున్నావా? నువ్వు చాలా ఇన్నోసెంట్ అనుకున్నాను కానీ వెరీ ఫాస్ట్ అంటుంటే, పో వదినా అని సిగ్గుపడుతూ అక్కడి నుండి పరిగెత్తింది. నమస్తే అండి అంటూ నమస్కారం పెట్టారు. నమస్తే, ఎవరండి మీరు అన్నాడు శేఖర్ ఫాదర్. నాన్న, మీకు విషయం చెప్పాలి అన్నాడు శేఖర్. ఏంటి శేఖర్? ఏంటంటే, నేను వీళ్ళ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్ళి అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ మీతో మాట్లాడాలని మన ఇంటికి వచ్చారు అని క్లియర్గా చెప్పగానే ఎదురుగా ఉన్న ఇంద్రగారికి చేతులెత్తి నమస్కారం చేశాడు. అతను, మీరు ఒప్పుకుంటే పెళ్ళికి ముహూర్తాలు పెట్టిద్దామండి అన్నాడు ఇంద్రగారు. నాకు మా అబ్బాయి ఇష్టమే, నా ఇష్టం. ఇంత పద్ధతి గల ఇంటి నుండి అమ్మాయిని తెచ్చుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక నాకు ఈ పెళ్ళి ఇష్టమే అనగానే అందరూ సంతోషపడ్డారు. సరేనండి, పంతులు గారితో మాట్లాడి తాంబూలాలు పుచ్చుకుందాం. సరేనండి అన్నారాయన. ఇక ఈ విషయం ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పడంతో అందరూ సంతోషపడిపోయారు. అఖిలకైతే కాళ్ళు భూమి మీద నిలబడలేదు. కంగ్రాట్స్ అక్కి. థ్యాంక్ యూ వదినా. తొందరలో ఒక ఇంటిదానివి అవుతున్నావన్నమాట అంటుంటే నవ్వేసింది. ఇక ఇక్కడ విరాట్ పెళ్లి పనులు మొదలెట్టేశారు. ఏవండి, ఏంటండి, అమ్మ వాళ్ళు కాల్ చేస్తున్నారు, బావ పెళ్ళికి రమ్మని. నేను వెళ్ళనా? నువ్వు వెళ్తే ఇక్కడ అఖిల పెళ్లి పనులు ఎవరు చూస్తారే? అఖిల పెళ్ళికి చాలా టైం ఉంది కదా. మరి నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటాను? మనిద్దరం కలిసి వెళ్దామండి. ఆహా, మనిద్దరం అక్కడికి వెళ్ళిపోతే ఆఫీస్ ఎవడు చూసుకుంటాడమ్మా అనగానే మాట్లాడలేదు భూమి. చెప్పు, ఆఫీస్ ఎవరు చూసుకుంటారు? మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళండి, ఈవినింగ్ నా దగ్గరికి రండి. ఐడియా బాగుంది కదా. అంత సిగ్గులేక ఉన్నాననుకుంటున్నావా? అలా మాట్లాడతారేంటి? నన్ను చూడకుండా ఉండలేను అని చెబుతున్నారుగా, అందుకే ఈ ఐడియా ఇచ్చాను. సర్లే, నువ్వెళ్ళు. మరి మీరు? నాతో ఏంటి, నువ్వైతే మీ వాళ్ళతో ఎంజాయ్ చెయ్యి అని చెప్పేసి అటే వెళ్తున్నాను కదా, డ్రాప్ చేస్తాను పదా అని డ్రెస్ వేసుకుంటుంటే, ఇక సరే అంటూ చెంగు చెంగున తన బ్యాగ్లో బట్టలు సర్దుకొని తనతో బయలుదేరడానికి సిద్ధమైంది భూమి. అత్తయ్య, విరాట్ బావ పెళ్ళుంది, నన్ను ముందుగా రమ్మంటున్నారు, నేను వెళ్ళొస్తాను. సరే భూమి, జాగ్రత్త. మీరు మాత్రం పెళ్ళికి రావడం మర్చిపోకండి. సరే, వస్తాం అని నవ్వింది. ఇక అక్కడి నుండి చెంగు చెంగున బయటకు పరిగెత్తింది. భూమిని వాళ్ళ ఇంటి దగ్గర వదిలి అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అక్షయ్. అయ్యో, అల్లుడు గారు లోపలికి రాకుండానే వెళ్ళిపోతున్నాడేంటమ్మా, ఆయనకి ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉందంట అంటూ వచ్చిన బంధువులతో ముచ్చట్లలో పడిపోయింది భూమి. ఇక విరాట్ని పెళ్లి కొడుకుని చేస్తున్నారు. ఇటు ఈశాని కూడా. ఆ రోజు భూమి చుట్టాలంతా అందరితో చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది. దీనికి నేను గుర్తు కూడా రావట్లేదేమో, కాల్ కూడా చేయట్లేదు అని కోపంగా వర్క్ చేయాలనిపించక ఇంటికి వెళ్ళిపోయాడు అక్షయ్. ఆమెని చూడాలని మనసు తప్పిస్తుంటే ఈగో అడ్డొస్తోంది. కనీసం రమ్మని కాల్ కూడా చేయట్లేదు. అలాంటి దాని దగ్గరికి నేను ఎలా వెళ్ళాలి అనుకుంటుండగా మొబైల్ రింగ్ అయింది. అక్షయ్, భూమి ఒక్కతే వచ్చింది, నువ్వెందుకు రాలేదు? నేను కంపల్సరీ తీసుకుని రమ్మన్నాను కదా. నాకు ఆఫీస్లో వర్క్ ఉంది విరాట్. లేదు, నువ్వు రావాల్సిందే, నేను ఊరుకోను, నువ్వు వస్తున్నావంతే అంటూ కాల్ కట్ చేశాడు. దానికి మొగుడి మీద ధ్యాస లేదు కానీ ఇప్పుడు నేను సిగ్గు లేకుండా వెళ్ళాలి, నెవర్ అంటూ మొబైల్ పక్కన పడేసి సోఫాలో అలాగే వెనక్కి వాలాడు. కాసేపటికి మళ్ళీ మొబైల్ రింగ్ అయింది. చిరగ్గా కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. ఎవరని చూడకుండానే. అదేంటి అంత కోపంగా ఉన్నారు? మీరు వస్తానని చెప్పి ఎందుకు రావట్లేదు? మీకోసం ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసా? డిస్టర్బ్ చేస్తే తిడతారేమోనని చేయట్లేదు, ప్లీజ్ రండి అంటుంటే, ఆహా సరిపోలేదు, ఇంకాస్త అన్నాడు. ఏంటి అనింది.
నువ్వు బ్రతిలాడటం సరిపోలేదు. ఇంకాస్త బ్రతిలాడితే నా సోల్ సాటిస్ఫై అవుతుంది. అప్పుడు ఆలోచిస్తాను. అయ్యా మహాప్రభు, నీ కాళ్ళు పట్టుకుంటాను, రండి. అబ్బే, ఏమాత్రం సరిపోవట్లేదే. ప్లీజ్ అండి, నాకు మిమ్మల్ని అర్జెంటుగా చూడాలనిపిస్తుంది. నిన్నటి నుండి మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. అసలేమనుకుంటున్నారు? అక్కడ ఉన్నప్పుడేమో నా కొంగు విడవకుండా నాతో పాటే ఉంటారు. నేను వచ్చినప్పుడు ఒక్క కాల్ కూడా చేయలేదు. నన్ను చూడాలనిపించట్లేదా? అయ్యో పిచ్చిదానా, నీకు అలా అనిపిస్తుందా? చచ్చిపోతున్నానిక్కడ. అయితే రావచ్చు కదా. నీకు అలాగే అనిపిస్తుంది. నా ఈగో చంపేసుకొని రావాలి. అరే, అలా మాట్లాడతారేంటి? ఎవరి కోసమో కాకుండా నా కోసం రండి. మీరు రాకపోతే ఇక్కడి నుండి నేను వచ్చేస్తాను. సర్లే, వస్తున్నా అంటూ కాల్ కట్ చేశాడు. సంతోషంగా అనిపించింది భూమికి. ఇక నలుగు పెట్టి స్నానం చేయిస్తున్నారు. అన్ని కార్యక్రమాలలో సంతోషంగా పార్టిసిపేట్ చేస్తోంది భూమి. అక్షయ్ ఎప్పుడొస్తాడా అని ఎదురు చూసిన తనకి సడన్గా అలా హుందాగా నడుచుకుంటూ బ్లాక్ కలర్ షర్టుతో యాటిట్యూడ్గా వస్తుంటే చాలా హ్యాండ్సమ్గా కనిపించాడు. ఆమె కళ్ళకి పరిగెత్తుకుంటూ వెళ్ళి హత్తుకోవాలనిపిస్తున్న ఆ కోరికని కష్టంగా అదుపు చేసుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది. కానీ హత్తుకోకుండా మనస్ఫూర్తిగా నవ్వి థ్యాంక్ యూ అనింది. ఆమె నవ్వుని చూసిన అతని మనసు హాయిగా అనిపిస్తుంటే చుట్టుపక్కల అందరూ ఉన్నారని ఆగిపోతున్నాడు. కానీ ఆమెను అక్కడే ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది. అంత ముద్దుగా ఉంది. చెంపలకి హల్దీ పెట్టుకోవడం వల్ల పాలుగారే బుగ్గలకి ఎల్లో కలర్ పసుపు మిక్స్ అయి ఇంకాస్త అందం పెంచితే కోరికని కష్టంగా అదుపు చేసుకుంటూ ఆమెను రెప్పవేయకుండా చూస్తున్నాడు. ఏంటని కళ్ళెగరేసింది. ఏం లేదని తల తిప్పేసుకొని అక్కడి నుండి ముందుకు కదిలారు. ఇప్పుడే వచ్చారా అల్లుడు గారు అంటూ ఒకరి తర్వాత ఒకరు పలకరించారు. చిన్నటి స్మైల్తో సమాధానమిచ్చాడు. ఇక ఇద్దరూ కలిసి విరాట్కి పసుపు అద్ది మంగళ స్నానం చేయించారు. భూమి, అక్షయ్. భూమికి ఏదో చిలిపి ఐడియా తట్టినట్లు పసుపు తీసుకొని అక్షయ్ బుగ్గలకి పూసి అక్కడి నుండి పరిగెత్తింది. ఊహించలేదు అక్షయ్. ఆమెను పట్టుకోవాలని చూశాడు. చుట్టూ అంతా జనాలు ఉండడంతో కోరికని అదుపు చేసుకుంటూ నీ పని ఇప్పుడు కాదే, రూమ్కెళ్ళాక చెబుతాను అని సైడ్ స్మైల్ ఇవ్వగానే బాబోయ్, ఇప్పుడు నన్ను పట్టుకోలేదు అంటే నా పని అయిపోయింది అని భయపడుకుంటూ దగ్గరకొచ్చింది. ఏమైంది? నన్ను పట్టుకోకుండా ఎక్కడ కూర్చున్నారు? ఇది మన ఇల్లు అనుకున్నావా? కాస్త డీసెన్సీ మెయింటైన్ చేయి, లేకపోతే బాగోదు. అబ్బా, పెళ్ళిలో ఇవన్నీ చూస్తారా? భూమి, మన సరసాలు 4 గోడల మధ్య మాత్రమే ఉండాలి, నలుగురిలో కాదు అంటుంటే నచ్చిందా మాట ఆమెకి. ఇక ఆ రోజు పసుపు కార్యక్రమం అయిపోయి అలసిపోవడంతో రెస్ట్ తీసుకోవడంలో పడ్డారు. నెక్స్ట్ డే పెళ్లి కావడంతో అందరూ రెడీ అవ్వడంలో మునిగిపోయారు. భూమి మిర్రర్లో చూస్తూ చీరతో కుస్తీలు పడుతోంది. వెనక నుండి 2 బలమైన చేతులు ఆమెను పట్టుకోవడంతో చెంగున ఎగిరి ఇటువైపు తిరిగింది. ఏంటంతలా భయపడుతున్నావు? సడన్గా పట్టుకుంటే భయపడరా? సరే కానీ నిన్న ఏదో ఊరుకుంటున్నాను కదా అని ఆల్రెడీ రాత్రి పనిష్మెంట్ ఇచ్చేశారు కదా, అది సరిపోలేదే. అప్పుడు కాదు, ఇప్పుడు ఫ్రెష్ అంటూ ఆమె నడుముని మీటుతుంటే ప్లీజ్ వద్దండి, పెళ్ళికి టైం అవుతుంది, నేను రెడీ అయ్యేసరికి లేట్ అవుతుంది, ప్లీజ్ అని వేడుకుంది. సర్లే, మళ్ళీ ఏడుస్తావు అంటూ అక్షయ్ని అవినాష్ పిలవడంతో మీ తమ్ముడు పిలుస్తున్నాడు. ఏంటో నాకేం తెలుసు. సరే వెళ్తున్నాను, నువ్వు త్వరగా వచ్చేసేయి అంటూ వెళ్ళిపోయాడు అక్షయ్. ఇక అందరూ మండపానికి చేరుకున్నారు. అక్షయ్, భూమి వీళ్ళిద్దరి జంటని రెప్పవేయకుండా చూస్తూ ఉన్నారు. అందరూ ఎంత బాగుంది జంట అని. ఇక ఈషా, విరాట్ పెళ్లి గ్రాండ్గా జరిపించేశారు. అందరూ విరాట్ పెళ్లిలో బాగా ఎంజాయ్ చేశారు. భూమి రిసెప్షన్ అయిపోయే వరకు ఉండి ఇంటికి వెళ్ళిపోయింది. అక్షయ్ ఆఫీస్లో వర్క్ ఉందంటూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అత్తారింటికి వచ్చిన భూమికి అఖిల పెళ్లి పనుల్లో బిజీ అయిపోయింది. ఈ మధ్య నాకు దొరకడమే మానేశావు, చాలా బిజీ అయిపోయావు కదా అంటూ ఆమెను ఎత్తి బెడ్ మీద పడేసి ఆమె మీద చేరి అంటుంటే మరేం చేయను, పెళ్లి పనులు అలాగే ఉంటాయి మరి. అంతేలే, డే టైం కోట మిస్ అయిపోతుందే, నైట్ పూర్తి చేసేయి. అసలు మీరు ఎక్కడ ఊరుకుంటున్నారని, మీకు కావాల్సింది మీరు తీసుకుంటున్నారుగా, ఎంత టైం లేకపోయినా నన్ను మాత్రం వదలట్లేదు అని మాట్లాడుతుండగానే ఆమె పెదవులు లాకయ్యాయి. ఇక ఒకరి ప్రేమలో ఒకరు మునిగిపోయారు. నెక్స్ట్ పార్ట్లో అఖిల పెళ్ళికి ఎండ్ కార్డు వేసేద్దాం. ఏమంటారు జనులారా? ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.